10 ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వం పక్కా సంకీర్ణ ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టిందా? చాలా రోజుల తర్వాత ప్రత్యేకంగా ఏపీ, బీహార్ రాష్ట్రాల పేర్లు పదే వినిపించడం, అఖిలేష్ యాదవ్, మమతా లాంటి నేతలు ఇది ఆ 2 రాష్ట్రాల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనడం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈసారి బడ్జెట్ ప్రసంగంలో ఏపీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. అమరావతికి ప్రత్యేక సాయం, పోలవరం బాధ్యత తమదే అని చెప్పడం, వెనుకబడిన జిల్లాలకు సాయం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రహదారుల అభివృద్ధికి నిధులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఫోకస్, ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు, విశాఖ చెన్నై కారిడార్లో, కొప్పర్తికి, హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు, ఇలా ఒక్కటి కాదు 2 కాదు చాలాసార్లు ఏపీ గురించి ఆమె ప్రస్తావించడం, కూటమి నేతలు చప్పట్లతో బల్లలు చేర్చడం, ఓ రకంగా చాలా రోజుల తర్వాత అలాంటి సీన్ చూసామంటున్నారు ఏపీ జనం. North Coastal Andhra, as stated in the Act, will be provided. PM Awas. తాజా కేటాయింపుల విషయంలో టీడీపీ అయితే చాలా హ్యాపీగా ఉంది. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి బతికించారని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. మనస్ఫూర్తిగా ఈ సభ ద్వారా కేంద్రానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిగినింగ్ మాత్రం వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చారు. ఇది ఆక్సిజన్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. ఇక్కడి నుంచి మనం కూడా కష్టపడాలి. ఏపీ కేటాయింపుల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు సంతోషంగా ఉన్న మాట వాస్తవం. అది వారి మాటల్లోనే స్పష్టంగా బయటపడింది. తాజాగా పవన్ కళ్యాణ్ కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పగా ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఎక్స్ వేదికగా కేంద్రానికి థ్యాంక్స్ చెప్పారు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈ రోజున 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం రిలీజ్ చేసినందుకు సహృదయంతో మనస్ఫూర్తిగా కూటమి తరపున మా అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ బి ఎటర్నల్లీ ఇండెటెడ్ టు యూ సార్. అయితే ఇక్కడ అమరావతికి సాయం విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉందన్నది విపక్షాల మాట. తన బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఏపీకి వివిధ మల్టీలెటరల్ ఏజెన్సీల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్లు అరేంజ్ చేస్తామని చెప్పారు. అంతేకాదు మున్ముందు మరింత సాయం కూడా చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడ మల్టీలెటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా అరేంజ్ చేయడం అంటే అర్థమేంటి? అంటే ఆయా ఏజెన్సీల ద్వారా సాయంగా ఇప్పిస్తారా, లేదా కేంద్ర ప్రభుత్వం తనే నిధులు కేటాయిస్తుందా? ఒకవేళ వివిధ సంస్థల ద్వారా సాయంగా ఇప్పిస్తే అది అప్పు అని అనుకోవాలా? ఒకవేళ అప్పు అనుకుంటే దాన్ని ఎవరు తీరుస్తారు? ఈ డౌట్లన్నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డివి. పోలవరం గురించి పై మాటలు మాట్లాడినారు. రాజధాని గురించి ఇచ్చిన 15,000 కోట్ల రూపాయలు అప్పా గ్రాంట్ అనే క్లారిటీ లేదు. పోలవరం విషయంలో కేంద్రం పూర్తి స్థాయిలో సాయం చేస్తామని, వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఎంత సాయం చేస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న విషయంలోనూ మరికొంత స్పష్టత ఇస్తే బాగుండేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి విభజన హామీల్లో భాగంగా వెనుకబడిన జిల్లాలకు, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 3 ఉమ్మడి జిల్లాలు, రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేయటం ఏపీకి కలిసొచ్చే అంశం. ఇన్నాళ్లుగా తూర్పు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పూర్వోదయ పథకాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు వర్తింపజేస్తామన్నారు. సో మొత్తంగా చూస్తే కేంద్రంలోని సంకీర్ణంలో టీడీపీ, జనసేన కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో కనిపించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం ఎన్డీఏ కూటమిలోని పార్టీలు చెప్పుకుంటే సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అనుకోవచ్చు. కానీ
యూపీలోని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఆర్ఎస్ నేత కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇది ఏపీ బడ్జెట్ అని, ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ అని విమర్శిస్తున్నారంటే చంద్రబాబు ఢిల్లీలో తన సత్తా చూపడంలో సక్సెస్ అయ్యారన్నమాట.